మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది రక్తాన్ని శుద్ధి చేయటం, ఆహారం జీర్ణం కావడానికి సాయం చేయటం, పోషకాలను నిల్వ చేయటం, విష పదార్థాలను తొలగించడం వంటి ఎన్నో ముఖ్యమైన పనులను చేస్తుంది. కొన్నిసార్లు ఇది తీవ్రమైన వ్యాధుల బారిన పడటం, ప్రమాదాలు జరిగినప్పుడు దెబ్బతినే అవకాశం ఉంది. అలాంటప్పుడు కాలేయం ఏ పని చేయలేని స్థితికి చేరుతుంది. చివరి మార్గంగా డాక్టర్లు కాలేయ మార్పిడినే సిఫారసు చేస్తారు. ఏ పరిస్థితుల్లో లివర్ను మార్చాల్సి వస్తుందో వైద్యులు వివరిస్తున్నారు. లివర్ ఫెయిల్యూర్ అనేది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి అకస్మాత్తుగా వస్తుంది. అంటే హెల్తీగా ఉన్న పాపులేషన్లో సడన్గా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ రావటం, లేదంటే ఒక మెడిసిన్కి సివియర్ అలర్జిక్ రియాక్షన్ రావటం, ఇటువంటి పరిస్థితుల్లో సడన్గా కొన్ని గంటల్లో రోజుల్లో లివర్ పాడైపోయి లివర్ ఫెయిల్యూర్ వచ్చి కామెర్లు వచ్చి కోమాలోకి వెళ్తారు కొంతమంది పేషెంట్స్. ఈ కండిషన్ని అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ ఆర్ ఫల్మినెంట్ హెపాటిక్ ఫెయిల్యూర్ అంటాం అన్నమాట. ఈ పరిస్థితుల్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది. రెండోది క్రానిక్ డిజీజెస్ లేదా దీర్ఘకాలంగా వచ్చే జబ్బులకి కూడా మనం కొన్ని పరిస్థితుల్లో ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. సిరోసిస్ ఉన్న పేషెంట్స్లో కూడా చాలామంది స్టేబుల్గా ఉంటారు కొన్ని సంవత్సరాలు. దీంట్లో ఒక స్మాల్ ప్రపోర్షన్ ఆఫ్ పేషెంట్స్కి లివర్ ఫెయిల్యూర్ డెవలప్ అవుతుంది. దీన్ని డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అంటారు. సో డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ వచ్చిన పేషెంట్స్కి కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుంది. మూడోది లివర్ క్యాన్సర్. ఈ లివర్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి చాలామందికి ఎర్లీ టు ఇంటర్మీడియట్ స్టేజెస్లో కనుక మనం గుర్తుపట్టగలిగితే ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా క్యూర్ చేసుకోవటం కుదురుతుంది. నాలుగవది జెనెటిక్ డిజీజెస్. మన తల్లిదండ్రుల నుంచి చిన్నపిల్లలకి ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ ద్వారా, ఈ జెనెటిక్ డిఫెక్ట్స్ ద్వారా కొన్ని రకాల లివర్ జబ్బులు సంభవించే అవకాశం ఉంటుంది. ఇటువంటి పిల్లలకు కూడా కొంతమందికి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. కాలేయం దాదాపు 80-90% వరకు దెబ్బతిన్నప్పుడు మాత్రం దాని పనితీరు పూర్తిగా ఆగిపోతుంది. దీన్ని ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటారు. ఈ దశలో మందులు కూడా పనిచేయవు. శరీరంలో విష పదార్థాలు చేరి క్రమంగా ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలోనే డాక్టర్లు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేందుకు సిద్ధమవుతారు. పేషెంట్కి చాలా టెస్ట్ చేస్తామన్నమాట. అంటే పేషెంట్ గుండె ఎలా ఉంది, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, లంగ్స్ ఎలా ఉన్నాయి, మసిల్ ఫంక్షన్ ఎలా ఉంది. ఈ ఆపరేషన్ 8 to 10 hours టైం పడుతుంది. ఈ టైంలో అనెస్థీషియా అది ఇవ్వటం జరుగుతుంది. ఈ స్ట్రెస్ అంతా కూడా మిగతా అవయవాలు ఈ స్ట్రెస్ అంతా కూడా భరించే పరిస్థితిలో ఉన్నాయా లేదా అనేవన్నీ టెస్ట్ చేసి మనం పేషెంట్కి ఇంకా ప్రొసీడ్ అవ్వచ్చు, పేషెంట్కి సరిపడ ఫిట్నెస్ ఉంది అనుకున్నప్పుడు అప్పుడు ఆపరేషన్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు కరెంట్ రిజల్ట్స్ కనుక మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 90% పేషెంట్స్ నార్మల్ హెల్త్కి రికవర్ అవుతారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం, మళ్ళీ ఒకలాంటి నార్మల్ లైఫ్కి రావటం కుదురుతుంది. కాలేయ మార్పిడి జరిగిన తరువాత కొన్ని నెలల వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సరైన ఆహారం, జీవన శైలి వల్ల కాలేయ మార్పిడి తర్వాత రోగి త్వరగా కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉంటాయి. రెగ్యులర్గా ఫాలోఅప్, డాక్టర్స్ క్లినిక్స్కి రావటం, టెస్టులు చేసుకోవడం మొదట్లో ఎక్కువ ఉంటాయి. మొదటి 3 నెలలు చెకప్స్ టెస్ట్స్ ఎక్కువ ఉంటాయి. టైం గడుస్తున్నా కొద్దీ 1 సంవత్సరం దాటిన తర్వాత 3-4 నెలలకు ఒకసారి రక్త పరీక్షలు చేసుకోవటం, లివర్ స్పెషలిస్ట్ని కలవటం, మందులు కూడా తగ్గిపోతాయి. ఫస్ట్ 3 నెలల్లో 6 నెలలు మందులు ఎక్కువ ఉంటాయి. సంవత్సరం గడిచిన తర్వాత చాలామంది 100-90% పేషెంట్స్లో ఒక 2 రకాల మందులు వేసుకుంటే సరిపోతుంది. ఒక బీపీ బ్లడ్ ప్రెషర్ ట్రీట్ చేసుకున్నట్లో, లేకపోతే ఒక డయాబెటీస్ ట్రీట్ చేసుకున్నట్లో ట్రీట్ చేసుకోవచ్చు ఈ పేషెంట్స్ని.